వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్భగవద్గీత 216వ భాగము 10వ అధ్యాయము విభూతి యోగము 19వ శ్లోకము. శ్రీ భగవానువాచ హంతతే కథయిష్యామి దివ్యాహ్యాత్మవిభూతయః ప్రాధాన్యతః కురు శ్రేష్ఠ నాస్త్యంతో విస్తరస్య మే. భగవానుడు ఈ విధంగా పలికెను, ఓ అర్జున, నీవు లెస్సగా పలికితివి. నా దివ్య విభూతుల విస్తృతికి అంటే వ్యాప్తికి అంతమే లేదు. వాటిలో ప్రధానమైన వాటిని అనగా కొన్నింటిని మాత్రము నీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను ప్రకటితమయ్యేవి ఈ ప్రపంచంలో అంతులేనివిగా ఉన్నాయి కాబట్టి ప్రధానమైన వాటినే చెప్తాను అని కృష్ణ భగవానుడు చెప్తున్నారు. ఇక్కడ నుండి భగవానుడు 20 శ్లోకముల వరకు అంటే 39వ శ్లోకం వరకు తన వివిధ విభూతులను వర్ణించి చెప్తున్నారు. 20వ శ్లోకము. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిశ్చ మధ్యంచ భూతానామంత ఏవ చ. ఓ అర్జున, సమస్త ప్రాణుల హృదయముల యందు ఉన్న ఆత్మను నేనే. సకల భూతముల అంటే ప్రాణులన్నిటి యందు ఆదియు మధ్యస్థితియు అంతము నేనే. ప్రాణుల యొక్క సృష్టి స్థితి లయములకు కారణము నేనే అని చెప్తున్నారు భగవానుడు. అహం ఆత్మ, నేను ఆత్మగా సర్వభూతముల యొక్క ఆశయంగా ఉన్నాను. నేను అన్ని జీవరాశుల యొక్క ఆత్మరూపంగా ఉన్నాను. సూర్యరశ్మి తాకని చోటు ఏ విధంగా ఉండదో అలాగే నీ హృదయ కుహరంలో దాగి ఉన్నాను అని అంటున్నారు. కుహరము అంటే గుహ. జీవిత రహస్యమంతా హృదయ కుహరంలోనే దాగి ఉంది. నేనే ఆది మధ్య అంతంగా పంచభూతములతో శుద్ధ చైతన్యంగా ఉన్నాను. సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. సమస్త ప్రాణికోట్లయందు వెలియుచున్న ప్రత్యేగాత్మను నేనే అని భగవానుడు చెప్తున్నారు. ప్రతి జీవి యందు దేహేంద్రియ మనోబుద్ధులకు సాక్షిగా ప్రత్యేగాత్మ వర్తిస్తున్నారు. వారినే జీవాత్మ అంటారు. వారు పరమాత్మ కంటే వేరు కాదు. అలాగే జీవాత్మయే పరమాత్మను అఖండ మహావాక్య బోధ ఇక్కడ చెప్పబడుతున్నది. అదే అద్వైత బోధ. కాబట్టి జీవుడు పరమాత్మను పొందాలి అంటే జీవాత్మను చేరినా చాలు. అంటే పంచకోశముల నుండి తనను తాను వేరుపరుచుకొని దేహేంద్రియ మనోబుద్ధియాదులకు సాక్షిగా ఉన్న ప్రత్యేగాత్మను సాక్షాత్కరించుకోవలను. ఆ ప్రత్యేగాత్మయే పరమాత్మ. ఉపనిషత్తులన్నీ ఈ సత్యమునే బోధిస్తున్నాయి. కాబట్టి ప్రతి ప్రాణి యందు భగవంతుడున్నాడని విశ్వాసంతో ఏ జీవిని హింసించకుండా పరోపకార పరాయణులై అందరూ మెలగాలి అని తెలుస్తున్నది. ఇక్కడ పరమాత్మ అర్జున్ని గుడాకేశ అని సంబోధించారు. గుడాకేశ అంటే నిద్రను జయించినవాడు అర్జునుడు. ఆహారము, నిద్ర అనే ఈ రెండే మానవుని జీవితాన్ని హరిస్తున్నాయి. కాబట్టి ముముక్షువులు ఈ రెండింటిని అదుపులో ఉంచుకొని సంయమశీలై ప్రవర్తించాలి అని మనకి తెలుస్తున్నది. శుభం భూయాత్. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. భగవద్ అనుగ్రహంతో మరికొంత భాగం రేపు తెలుసుకుందాం.